హలో వ్యూవర్స్, ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ బెండకాయ కారం వేపుడు తయారు విధానం చూసుకుందాం. బెండకాయ కారం వేపుడుకు మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. దాని కొరకు ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఈ బెండకాయ కారం వేపుడు సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇవి పూర్తిగా చల్లారాక మనము ఒక గ్రైండర్ జార్లోకి వేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కోర్సుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి మనం 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా కడిగి కట్ చేసి ఉంచుకున్న బెండకాయలను, చక్రాలుగా కట్ చేసుకున్న బెండకాయలను మనము ఈ విధంగా లో ఫ్లేమ్లో 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని మనము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దాంట్లో జిగుటు పోయేలాగా మంచిగా ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా దాంట్లో టెండర్గా క్రిస్పీగా మరి ఆ స్టిక్కీనెస్ అంతా పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ దాని మీద చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఆ మసాలా అంతా కూడా ఆ బెండకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అయిపోయినట్టే అండి. ఈ బెండకాయ ఫ్రై పప్పుచారులోకి, రసంలోకి, సాంబార్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరి మనము ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ.